రంగ కార్మిక సోదర సోదరీమణులందరికీ విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యాయ సన్నిహిత చట్టం అమలు జరిగితే డ్రైవర్లందరూ కూడా జైళ్ళల్లో ఉండాల్సిందే తప్ప రహదారుల మీద ఉండేటటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రవాణా రంగాన్ని కుదేలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొనసాగింపుగానే దీన్ని చూడాలి తప్ప ఇదేదో ప్రత్యేకంగా వచ్చిందని చెప్పినటువంటి చూడొద్దని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు గృహశాఖ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇంకా మనకు అవసరమా, మనం చట్టాలు రూపొందించుకోలేమా అని చెప్పారు. బ్రిటిష్ కాలం నాడు రూపొందించినటువంటి ఐపీసీ 304A ప్రకారం ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ప్రకారం అయితే దాన్ని 2 ముక్కలుగా విడగొట్టి మొదట ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే 5 సంవత్సరాలని, ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలలో డ్రైవర్ కనుక స్పాట్ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి లేదా మ్యాజిస్ట్రేట్కి లొంగిపోకపోతే 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అని చెప్పని ఈ చట్టం చేశారు. అంటే ఇది రుజువు చేస్తున్నది భారతీయ చట్టం కంటే బ్రిటిష్ చట్టమే చాలా మేలని చెప్పినటువంటిది. ఇది ప్రభుత్వం యొక్క మోసగారితనం. అంతేకాదు ఇది మొత్తం రవాణా రంగాన్ని కుదేలు చేయడానికి 2019లో మోటార్ వాహనాల చట్ట సవరణ తీసుకొచ్చారు. దానిలో భారీ ఎత్తున పెనాల్టీలు పెంచారు. 1 నుంచి దాదాపు 10 రెట్లు పెనాల్టీలు పెంచారు. అప్పుడు రవాణా శాఖ మంత్రి పార్లమెంట్లో కానీ బయట కానీ పదే చెప్పింది రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. 4 సంవత్సరాలు ఈ చట్టం అమల్లోకి వచ్చి భారీగా పెనాల్టీలు, ₹1000 పెనాల్టీలు వస్తున్నాయి. ప్రభుత్వ గణాంక వివరాల ప్రకారమే తాజాగా ఈ రవాణా శాఖ విడుదల చేసినటువంటి నివేదికలో 2022 సంవత్సరంలో ప్రమాదాలు గణనీయంగా పెరిగినాయి, చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంటే ఇది రుజువు చేస్తున్నది పెనాల్టీలు, జైలు శిక్షలు పెంచితే శిక్షలు తగ్గవు. కాబట్టి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి, దాన్ని నివారించడానికి ఏం చేయాలని చెప్పినటువంటిది చూడకుండా డ్రైవర్లని బలిపసులు చేసేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె చేయాలని చెప్పి రవాణా రంగంలో ఉన్నటువంటి అన్ని జాతీయ ఫెడరేషన్లో నిర్ణయించినాయి. ఆ సమ్మెని జయప్రదం చేయడం కోసం రవాణా రంగ కార్మికులందరూ కూడా కృషి చేయాలని చెప్పనని, ఇదేదో కేవలం డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్యగా మాత్రం చూడొద్దు, ఇది మొత్తం రవాణా రంగాన్ని విధ్వంసం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగమే. అలాగే ఆర్టీసీ కార్మికులకి విజ్ఞప్తి, ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు, వాళ్ళకు కూడా ఈ శిక్షల నుంచి మినహాయింపు ఉండదు. అంతేకాదు ఈ ఆర్టీసీలని నిర్వీర్యం చేయడానికి మోటార్ వాహనాల చట్టంలో చేసినటువంటి అనేక సవరణలు ఆర్టీసీలు కుదేలు కావడానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలక్ట్రికల్ బస్సులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సులు పూర్తిగా ప్రైవేటు వాళ్ళవి తప్ప ఆర్టీసీ నిర్వహించేది కాదు. అందులో ఆర్టీసీ కార్మికులు ఉండరు. పైగా ఇతర రూట్లలో ఆర్టీసీ సంపాదించినటువంటి ఆదాయాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకి కట్టబెట్టడం కోసమే ఈ విద్యుత్ బస్సులు నిర్వహించబోతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా ఈ సంస్థను కాపాడుకోవటం కానీ కార్మికుల ప్రయోజనాలను కాపాడుకోవటం కానీ సాధ్యం కాదు. అందుకని ఈ ఫిబ్రవరి 16వ తేదీన జరగబోతున్నటువంటి సమ్మె కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, జాతి వ్యతిరేక విధానాలని నిరసిస్తూ జరుగుతున్నటువంటి సమ్మె. అందుకని ప్రజలందరితో కలిసి ఆర్టీసీ కార్మికులు కూడా, రవాణా రంగ కార్మికులు కూడా ఉండాలని చేయి కలిపి ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం ద్వారా మాత్రమే రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి, ఆర్టీసీలను కాపాడుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకని ఫిబ్రవరి 16వ తేదీ జరిగేటువంటి సమ్మెని పెద్ద ఎత్తున జయప్రదం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామని చెప్పనంటే ఖబర్దార్ అంగీకరించే సమస్య లేదని చెప్పినటువంటి హెచ్చరికని జారీ చేయాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.